హైడ్రా భయం, భూ కబ్జాదారులో మొదలైన గుబులు, పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు సైతం అన్ని పార్టీల నేతలను అలజడి స్టార్ట్. ఏ రోజు కూల్చివేత ఉంటుందోనని టెన్షన్. గులాబీ లీడర్లో గుబులు, నోటీసులతో నిద్రలేని రాత్రులు. ఇప్పటికే కోర్టుకెక్కిన జన్వాడ, అనురాగ్ ఇరిగేషన్ శాఖ కదలికలపై స్పెషల్ నజర్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో నిజంగా హైడ్రా అంటే చాలా పెద్ద అందరికీ లిటరల్గా కనబడతా ఉంది వాళ్ళకి. కమిషనర్, భూ కబ్జాదారులో మొదలైన గుబులు, పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు సైతం అన్ని పార్టీల నేతలను అలజడి స్టార్ట్. ఏ రోజు కూల్చివేత ఉంటుందోనన్న టెన్షన్. హైడ్రాను స్వాగతిస్తున్న పర్యావరణవేత్తలు, మద్దతు పలుకుతూ ఎన్జిఓల మారథాన్లు. పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పడితే మరింత జోరు అంటూ చూస్తూ ఉన్నాం. హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజు నోటీసులు వస్తాయని కొందరు ఆందోళన పడుతూ ఉంటే, నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్చేస్తారని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువులో FTL పరిధిలో బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్నులు ఈ అలజడి మరింతగా నెలకొన్నది. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలకు ఫామ్ హౌస్లు, విల్లాలు, విలాసవంతమైనటువంటి భవనాలు హైడ్రాకు టార్గెట్గా మారాయి. ఏ చెరువులో భవనాలు వెలిశాయో హైడ్రా లెక్కలు తీస్తున్నది. ఏ రోజు ఎక్కడకు జేసీబీలు వెళ్తాయో అర్థం కాకుండా హైడ్రా కమిషన్ పకడ్బందీ ప్రణాళికలతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రావుల సవాల్ ఎన్కన్వెన్షన్ నిలబట్టం అంటూ చూస్తా ఉన్నాం. ప్రత్యర్థి బీఆర్ఎస్ టార్గెట్ చేసి హైడ్రా వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు KTR, హరీష్ రావు సహా పలువురు విమర్శలు చేశారు. ఆ పార్టీకి చెందిన రావుల శ్రీధర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి సీనియర్ అఖిల నాగార్జున చెరువులోనే కట్టిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చే దమ్ముందా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు 4 రోజుల క్రితం సవాల్ ఇస్తున్నారు. ఆయన సవాల్కు తగినట్లుగానే శనివారం ఎన్కన్వెన్షన్ సెంటర్ను నిలబట్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ సైతం హైడ్రా లిస్టులో ఉన్నదని తెలుసుకొని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అనురాగ్ యూనివర్సిటీ అధినేత ఎమ్మెల్యే పలరాజేశ్వర రెడ్డి సైతం అదే బాట పడ్డారు. ఇంకొందరు లీగల్ మార్గాలపై న్యాయవాదులతో సంప్రదింపులో మునిగిపోయారు. హైడ్రా కార్యాచరణ కంటిన్యూ చేయాలని రిక్వెస్ట్. బీఆర్ఎస్ విమర్శలకు ఆచరణలో హైడ్రా సమాధానం. కంప్లైంట్ రాగానే ఫుల్ డీటెయిల్స్ సేకరణ అంటూ చూస్తాను. సో ఖచ్చితంగా హైడ్రా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, సినీ నటులకు అందరికీ కూడా ఒక భయం వణుకు పుడుతూ ఉంది. నిజంగా ఇదే దూకుడుతోటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇదే దూకుడుతోటి వ్యవహరించాలని చెప్పేసి కోరుతాను. ఒకవేళ దూకుడు తగ్గితే మాత్రం ఖచ్చితంగా మీ పైన బలమైనటువంటి అనుమానాలు తలెత్తేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇగో గులాబీ లీడర్లో లబ్డబ్ అంట, తప్పేమీ లేదు. వాళ్ళు చేసినటువంటి అరాచకాల అక్రమాలు అంతా ఇంత కాదు. ఇంకా కూల్చేసిన తర్వాత అసలు కథ ఉంటుంది. అప్పుడు